అవిఘ్నమస్తు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవకరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. ఇది గజేంద్ర మోక్షణం 2వ భాగం, చివరి భాగం కూడా. అవధరించండి, ఆనందించండి, ఆదరించండి. కరిచే చిక్కిన కరి ఆర్తితో ఇంకా ఇలా ప్రార్థిస్తున్నది. వరధర్మ కామార్థ వర్జిత కాములై విబుధులెవ్వని సేవించి ఇష్టగతి బొందుదురు. చేరి కాంక్షించు వారికిన్ అవ్యయ దేహమిచ్చునెవాడు కరుణా. ముక్తాత్ములెవ్వని మునికొని చింతింత్రు ఆనందవాధి మగ్నాంతరంగులు. ఏకాంతులెవ్వని నేమియు కోరక భద్రచరితంబు పాడుచుండ్రు. ఆ మహేశునాద్యు నవ్యక్తునధ్యాత్ము యోగగమ్యు పూర్ణోనున్నతాత్ము. బ్రహ్మమైన వాణి పరుణితేంద్రియు ఈ సుస్థూలు సూక్ష్ము నే భజింతు. ధర్మార్థ కామములను విసర్జించి పండితులు ఏ మహాత్ముని సేవించడం ద్వారా తాము కోరిన వరాలను పొందుతారో, ఎవడు తనను అంకిత భావంతో సేవించిన భక్తులకు నాశనం లేని శరీరాన్ని ప్రసాదిస్తాడో, భవబంధ విముక్తులైన వారు నిరంతరం ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, ఆనంద పారవశ్యంలో భక్తులు ఏమీ ఆశించకుండా ఎవని దివ్య చరిత్రను గానం చేస్తూ ఉంటారో, ఆ దేవదేవుడే అన్నింటికీ ఆద్యుడు. కంటికి కానరాకున్నను అన్నింటికీ ప్రభు అతడే. ఆధ్యాత్మ యోగం ద్వారా మాత్రమే పొందగలిగేవాడు వాడే. అతడు పూర్ణుడు, మహోన్నతుడు, పరబ్రహ్మము, సర్వశ్రేష్ఠుడు, అతేంద్రియుడు, బ్రహ్మాండ నాయకుడు. స్థూల సూక్ష్మ రూపాలతో వెలిగే తత్వం ఆయనే. అతనిని నేను సేవిస్తాను, ప్రార్థిస్తాను అంటూ ఆ పరంధాముని ఇంకా మరికొన్ని విశేషాలతో ప్రార్థిస్తున్నాడు గజరాజు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతు అజు బ్రహ్మప్రభం ఈశ్వరున్ పరమపురుషున్ నే భజయుతో. లోకమే తాను అయి కూడా లోకాతీతుడుగా ఉండేవాడు, శాశ్వతుడు, పుట్టుకలేనివాడు, అన్నింటినీ పుట్టించేవాడు, జగదీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమాత్ముని నేను సేవిస్తాను అంటున్నాడు గజరాజు. గజరాజు ఇంకా ఇలా అంటున్నాడు. కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలం. కలడందురన్ని దిశలను కలడందురన్ని దిశలను కలడు కలండ నెడువాడు కలడో లేడో. దీనుల కాపాడుటకు భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉండటమే కాకుండా ఉత్తములైన యోగుల దగ్గరగా ఉంటాడంటారే. అతడు అంతటా అన్ని దిశల్లోనూ ఉన్నాడంటారే. అలా ఉన్నాడు అని చెప్పబడేవాడు ఉన్నాడో లేడోనని సందేహం కలుగుతున్నది అని భావించిన గజరాజు ఇంకా ఇలా అంటున్నాడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడే నలిన సాధువులచే పడిన సాధుల కడ్డపడడువాడు.
చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరగులెరుంగుచుదన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే ఆ ఆ ఆ అందరి పట్ల సమంగా ఉండేవాడు నా పట్ల ఉండడా సాధువులకు అడ్డుపడి రక్షించేవాడు నాకు అడ్డుపడి రక్షించడా అందరినీ తన కృపాదృష్టితో చూచే సర్వసాక్షి నా పట్ల చూడకుండా ఉంటాడా దీనజనులను మొరాలించే ఆ దయామయుడు నా మొర ఆలకింపకుండా ఉంటాడా అన్ని రూపములు తానై ఆది మధ్యాంతరహితుడైన వాడు దీనులకు దిక్కైన వాడు నా మొర వినడా నా బాధను చూడడా నా యందు దయతలచడా అలా విని ఉంటే చూచి ఉంటే దయ తలిచి ఉంటే మరి నన్ను రక్షించుటకు రాడేమి అని నిలదీస్తున్నాడు గజరాజు. భగవత్ సాన్నిధ్యాన్ని ఊహించుకొని నన్ను రక్షించమని ఇలా దీనంగా వేడుకుంటున్నాడు గజరాజు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప నీ తప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక ఓ భగవంతుడా నా శక్తి అంతయు నశించినది ధైర్యం సన్నగిల్లినది పంచప్రాణాలు సడలిపోతున్నాయి మూర్ఛ వస్తున్నది శరీరం డసిపోయింది బాగా అలసిపోయాను నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు ఈ దీనిని ఆర్తిని మన్నించి ఆదుకో దేవా రావయ్యా వరములిచ్చే ప్రభువా రక్షించవయ్యా ఓ శుభంకరా నన్ను రక్షించవా ప్రభూ ఓ కమలాప్త ఓ వరదా ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యో కవియోగి వంద్యా సుగుణోత్తమా ఓ శరణాగతామరా ఓ కహా ఓ మునీశ్వర మనోహరా ఓ విమల ప్రభావా రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే ఆ ఆ ఓ లక్ష్మీ వల్లభ వరదాయి స్వపరభేదాలు లేనివాడా అయ్యో నా బాధ అధికమగుతున్నది ఓ కవివంద్య సుగుణభూషణ శరణాగత వత్సల ఓ మునిజన వల్లభ రావయ్యా కరుణించి నన్ను రక్షించవయ్యా అని నిట్టూర్చుచూ నింగివైపు చూచుచూ మొరపెట్టుకున్నాడు గజరాజు. అలా నిస్సహాయుడుగా నిట్టూర్చుచూ నింగివైపు నిక్కి చూచుచూ గజేంద్రుడు పాహీ పాహీ అని మొరపెట్టగా వినియును బ్రహ్మాది దేవతలు తాము సర్వశక్తిమంతులము కామని ఏమియును చేయలేక మిన్నకుండిరి. ఆర్తులెవరైనను ఆర్తితో పిలిచిన వెంటనే ఓయని పలికే ఆర్తత్రాణపరాయణుడు విశ్వవిభుడైన విష్ణువు గజేంద్రుడు మొర ఆలకించాడు. ఆ సమయంలో జగన్నాథుడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల
మందారవనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహీయన కుయ్యాలించి సంరంభియై గజేంద్రుడు మొరపెట్టిన ఆ సమయంలో ఎక్కడో వైకుంఠపురంలో అంతఃపురంలో ప్రధానమైన సౌధం ఎడం వైపున ఉన్న మందారవనంలోని అమృత సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలావేదికపై కల్వ పుష్పాల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్న ఆ ప్రసన్నుండు ఆపన్న ప్రసన్నుండు భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు పాహీ పాహీ అని మొరపెట్టుచుండా ఆ మొర విని దానిని కాపాడటానికి ఉత్సాహంతో వెంటనే సిరికిల్ చెప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతరద్ధం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై గజరాజు మొరాలించిన శ్రీ మహావిష్ణువు ఆ గజరాజు ప్రాణాన్ని కాపాడాలన్న ఉత్సాహంలో లక్ష్మీదేవికి ఒక్క మాట కూడా చెప్పలేదు. శంఖచక్రాలను ధరించలేదు. పరివారాన్ని వాహనమైన గరుత్మంతుని సిద్ధం కమ్మనలేదు. జారిన జుట్టును సవరించుకోలేదు. ప్రణయంతో పట్టుకున్న లక్ష్మీదేవి పైటగొంగును కూడా వదిలిపెట్టలేదు. ఇలా భక్త రక్షణాసక్తుడైన విష్ణువు వేగిరపడి బయలుదేరాడు. భక్త పాలనా పరాయణుడైన శ్రీ మహావిష్ణువు గజరాజు మొరవిని గజేంద్రుని రక్షించడమే పనిగా నిర్ణయించుకొని వేగిరపాటుతో బయలుదేరినప్పుడు తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరాధవ్రాతము దాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదికి శంఖచక్రనికాయంబును నారదుండును ధ్వజనీకాంతుండు రావచ్చిరొయ్యన వైకుంఠపురంబు నంగలుగువా రాబాల గోపాలమును అలా ఆతృతగా స్వామి బయలుదేరగానే స్వామి వెంట లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, వారిని అనుసరించి శంఖ చక్ర గదాదులు, వారి వెంట నారద మహర్షి, ఆ వెంట విశ్వక్సేనుడు రాగా వైకుంఠంలోని అందరూ వారి వెంట బయలుదేరారు. ఆ సమయంలో అమ్మ లక్ష్మీదేవి మనోభావాన్ని ఈ విధంగా తెలిపాడు పోతన. తను వేంచేయు పదంబు బేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులను ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారిల్చిరో దుర్జనుల్ ఏమిటిది? స్వామివారి అత్యవసర ప్రయాణానికి గల కారణమేమి? తాను వెళుతున్న చోటు చెప్పడు. ద్రౌపదిలా ఆలమటిస్తున్న స్త్రీల దినాలాపాలు విన్నాడా? రాక్షసులు మళ్ళీ వేదాలను దొంగిలించారా? అసురులు అమరావతిపై దండెత్తారా? ప్రహ్లాదుడిని అడిగినట్లు హరి ఎక్కడరా చూపించు అని ఏ దుర్మార్గుడైనా భక్తులను దండిస్తున్నారా అని ఆమె పరిపరి విధాల ఆలోచిస్తూ అడిగెదనని కడు అడిదను అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి దడబడ నడుగిడు నడుగిడుదు జడమ నడుగిడు నెడల. స్వామిని
ఎక్కడికి వెళుతున్నావండి అని అడగాలని వేగంగా ముందుకు పోతుంది. కానీ గజ ప్రాణావనోత్సాహి అయి స్వామి పరుగులు తీస్తూ ఉండగా ఎక్కడికి ప్రయాణం అని అడుగుదామని అడిగితే చెబుతాడో లేడు అని ఒక అడుగు ముందుకు వేస్తూ ఒక అడుగు వెనక్కు వేస్తూ తొట్రుపాటుతో నడుస్తూ తన పైట కొంగు ఆయన చేతిలోనున్న కారణంగా అతి ప్రయాసతో అనుసరిస్తున్నది లక్ష్మీదేవి. అలా అనుసరించే సమయంలో ఆమె అందచందాల వల్ల ఆమె నడక ముందుకు సాగకుండా ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. అయినా మేఘం వెంట మెరుపుతీగ వలె నారాయణుని వెంట నడుస్తున్నది మహాలక్ష్మి. ఆ సమయంలో వినువీధింజనుదేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హుద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకారిష్ణు నవోఢ్ఢోల్ల సందిందిరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోచిరోష్ణునిన్ రాక్షసుల జీవితాలను అపహరించేవాడు, కరుణామయుడు, యోగీంద్రుల హృత్సీమయందు నివసించేవాడు, సహనశీలి, భక్తుల గొప్పదనాన్ని శోభిల్లజేసేవాడు, నిత్య యవని అయిన ఇందిరాదేవికి పరిచర్యలు చేయువాడు, జయశీలుడు అగు విష్ణుమూర్తిని ఆకాశ వీధులలో వచ్చుచుండగా దేవతలు చూచారు. అలా చూచి వారిలో వారిలా అనుకుంటున్నారు, ఘనుడల్లవాడే హరి పర్జంగంటిరే లక్ష్మిన్ శంఖ నినాదం బదియే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్ననయే తెంచనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్ అదిగదిగో మహావిష్ణువు వస్తున్నాడు, ఆ వెనుక లక్ష్మీదేవి, అదుగో శంఖం నినాదం, అల్లదిగో సుదర్శన చక్రం, అడుగో గంతుత్మంతుడు కూడా వస్తున్నాడు అంటూ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఓం నమో నారాయణాయ అని గజరాజు ఆపద తొలగింపబోతున్న విష్ణువుకు మొక్కారు. భాగవత పద్య మకరందాన్ని గ్రోలుచున్న మిత్రులారా నమస్తే. ఈ మకరందాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి పంచుదాం. అందుకోసం మీరు చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, వీలైతే చిన్న కామెంట్ చేయండి, ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. గజేంద్ర రక్షణార్థమై ఆకాశ మార్గంలో ఆతృతగా వెళుతున్న శ్రీహరిని దేవతలు చూచి నమస్కరించి ఓం నమో నారాయణాయ అని పఠించి స్తోత్రం చేశారు. కానీ గజేంద్రుని కాపాడాలన్న తొందరలో ఉన్న స్వామి ఇవేవీ గమనించలేదు. ఆయన వాయువేగంతో ముందుకు సాగిపోయి మకరీ పోరు సరుపుతున్న సరస్సును చూచాడు. అలా చూచిన వెంటనే స్వామి కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రముం బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్విక్రము పాలితాఖిల సురాంధ చక్రము చక్రము సమస్త దేవతలను కాపాడగలది, భూవలయాన్ని తన వేగంతో కంపింపజేయగల శక్తి గలది, దాని నుండి పుట్టే అగ్నికణాలలో నక్షత్ర మండలాన్ని పరాభవింపజేయగలది, బ్రహ్మాండ భాండాల వెలుగుల నడుమ ఎదురులేని సంచారం కలిగిన తన సుదర్శన చక్రాన్ని దయాసముద్రుడైన శ్రీహరి కరిని బట్టి వేధిస్తున్న మకరిని చంపడానికి ప్రయోగించాడు. అలా ప్రయోగించగా భీమంబై తలదృంచి ప్రాణముల బాపెం చక్రమాసుక్రియన్ హేమక్ష్మాధర దేహము చకిత వన్యేభేంద్ర సందోహం కామక్రోధ నగేహమున్ కరటి రక్తస్రావగ్రాహంబు నిశ్చేమోత్సాహము వితదాహము జయశ్రీ మోఘమున్ గ్రాహమున్ ఆ
హరి ప్రయోగించిన ఆ చక్రము రివ్వున పోయి మేరుపర్వతంలా మెరిసిపోతున్న శరీరం గలది, అడవి ఏనుగులకు సైతం భయం కలిగించగలిగినది, కామక్రోధాదులతో నిండినది, గజరాజును రక్తధారలతో తడిపినది, అంతులేని ఉత్సాహంలో గెలుపే ధ్యేయంగా ఉత్సాహంగా పోరాడుతున్నది అయిన మొసలిని ఒక రెప్పపాట్లో చంపివేసింది. ఆర్తత్రాణ పారాయణుడైన శ్రీహరి తన సుదర్శన చక్రంతో గజరాజును పట్టి బాధిస్తున్న మకరి శిరస్సును ఖండించి వధించాడు. అప్పుడు తమము బాసిన రోహిణి విభుక్రియందర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమ దశాకరణీకరోంజిత సుధాంభస్నాన విశ్రాంతుడై మొసలి పట్టు నుండి వెలువడిన గజరాజు ఉత్సాహంగా కాళ్ళు విదిల్చాడు. చీకటి నుండి వెలువడిన చంద్రబింబంలా సంసార బంధాల నుండి విముక్తి పొందిన విరాగి అయిన సంసారిలా ఉత్సాహంగా కనిపించాడు గజరాజు. ఆదరంతో ఆడ ఏనుగులు తమ తొండాలతో జలాభిషేకం చేయగా అలసట బాసిన గజరాజు నిజ సౌందర్యంతో ప్రకాశించాడు. ఆ సమయంలో పూరించన్ హరి పాంచజన్యము కృపాంబోరాశి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమును సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజ్యన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యము అప్పుడు శ్రీహరి విజయసూచకంగా సముద్రం లాంటి ఔదార్యం గలది, తన ధ్వనిచే పంచభూతాల ప్రకృష్ట చైతన్యాన్ని కదిలించగలిగినది, శుభ్రమైన తెల్లని వర్ణం గలది, ఇంద్రాది దేవతలకు కూడా వెరప పుట్టించేది, దీనజనుల కష్టాలను దూరం చేయగలిగినది, శత్రువులను పారద్రోలగలిగినది అయిన తన పాంచజన్యమనే శంఖాన్ని పూరించాడు. విజయసూచకంగా పాంచజన్యం మ్రోగగానే దేవతలు నగరాలు మ్రోగించారు, పూలవానలు కురిశాయి, కమ్మని పూలవాసనలతో గాలులు వీచాయి, దేవతా స్త్రీలు నృత్యం చేశారు, జీవ జయధ్వానాలు మారుమ్రోగాయి. శరణాగత రక్షకుడైన శ్రీహరి మకరిని సంహరించి కరిని రక్షించిన విజయసూచకంగా తన పాంచజన్యాన్ని పూరించినప్పుడు దేవతలు పూలవర్షంతో తమ హర్షాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్ దుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథ ఓ పరీక్షణ్ మహారాజా, దయాసముద్రుడైన విష్ణువు తన ఆజానుబాహును సాచి గజరాజును మడుగు నుండి బయటకు లాగి దేహం మీద ఉన్న మదజల రేఖలను తుడిచి దేహాన్ని నిమిరి దాని దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీహరి కర సంస్పర్శను దేహము తాపంబు మాని ధృతికరణీ సందోహంబుతాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెల్. శ్రీహరి కరస్పర్శతో గజేంద్రుని శరీరమంతా తాపం చల్లబడింది. అతడు మునుపటి శక్తిని పొందాడు. ఆడ ఏనుగుల సమూహంతో కలిసి సొంపుగా ఘీంకారం చేశాడు. కరమున మెల్లన నివురుచు కరమనురాగమున మెరసి కరయంబడుచు కరిహరి కథమున బ్రతుకుచూ కరపీడనమాచరించే కరిణుల మరలను
ఆ ఆ, ఆ. శ్రీహరి కరుణ వలన పునర్జీవితుడైన గజరాజు తన ఆడ ఏనుగులతో కలిసి మునిపటిలాగానే కలయిదిరుగుచూ తొండంతో మెల్లగా నివురుచూ తన తొండంతో వాటి తొండాలను పెనవేసుకుని మురిశాడు. ఇక్కడ పశు ప్రవృత్తి ఆపద తీరిపోగానే తన సుఖాల వాంఛలపై మరలుట జరిగింది. మానవ నైజం కూడా ఇలానే ఉంటుంది. సంసార సాగరమున అనంతమైన కష్టాలతో సతమతమవుతూ ఉన్నప్పుడు దేవుని సాయం కోరతాడు. దైవబలంచే వాటిని అధిగమించగానే మరలా అదే లంపటంలోకి చేరడానికి మొగ్గు చూపుతుంటాడు. అలా కాక కర్మతంత్రుడగుచు కమలాక్షు గొల్చుచు నుభయ నీత వృత్తి నుండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లనా ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. శ్రీహరి దయ వల్ల పూర్వవైభవం పొందిన గజరాజు తన ఆడ ఏనుగులతో కలిసి సుఖించి స్వామి కరస్పర్శ కారణంగా శ్రీహరి సారూప్యాన్ని పొందాడు. తరువాత శ్రీహరి సపరివారంగా దేవగణాలు జయజయధ్వానాలను చేస్తుండగా గరుడవాహనారూఢై వైకుంఠం చేరుకున్నాడు. ఈ కథానంతా చెప్పిన తర్వాత సుఖమహర్షి కరిమకరుల పూర్వజన్మ వృత్తాంతాలను ఇలా తెలిపాడు. రాజా, ఈ మొసలి పూర్వజన్మలో హుహు అను పేరు గల గంధర్వుడు. దేవలుడు అని మునిశాప ఫలితంగా దుర్భరమైన మొసలి జీవితాన్ని గడిపి గజేంద్ర విమోచనం కలుగగానే తన పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు. అలా నిజరూపం పొందిన గంధర్వుడు శ్రీహరిని అనేక విధాలుగా స్తుతిస్తూ నమస్కరిస్తూ పాపాలు పోగొట్టుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక గజరాజు కూడా పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అని పేరు గల ద్రవిడ దేశాధిపతి, పరమ వైష్ణవ భక్తుడు. మౌనవ్రతంలో హరిధ్యానంలో ఉన్న కారణంగా అతడికి వచ్చిన అగస్త్య మహాముని చూచి నమస్కరించలేదని మూర్ఖుడా, ఏనుగు జాతిలో జన్మించు అని శపించాడు. ఆ కారణంగా అతడు గజరాజుగా పుట్టాడు. పూర్వజన్మ పుణ్య విశేషమున గజరాజుకు హరి సాయుధ్యం లభించింది. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును. కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్గాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవం అమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదయుండు ముదము జేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. పరీక్షణ్ మహారాజా, నేను నీకు వినిపించిన ఈ గజేంద్ర మోక్షణ గాథను వినినవారు కీర్తిమంతులవుతారు. వారి సకల పాపాలు నశిస్తాయి, దుస్వప్నాలు రావు, ఎలాంటి దుఃఖబాధలుండవు. ఎవరు ప్రతి ఉదయం నిర్మల చిత్తులై ఈ కథను చదువుతారో వారికి సిరి సంపదలు సకల శుభాలు కలుగుతాయి, మోక్షం కర్తలామలకమవుతుంది, వారింట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతిని సెలవిచ్చాడు. ఇది శ్రీ మహాకవి పోతన ప్రణీత ఆంధ్ర మహాభాగవతమున గజేంద్ర మోక్షణ ఘట్ట వృత్తాంతం సంపూర్ణం. శుభం.